బీఆర్ఎస్ అనుమానాలే నిజమయ్యాయి. బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ మేడిగడ్డపై ముప్పేట దాడి చేయబోతున్నాయి. మొదటగా మేడిగడ్డ తర్వాత మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు మరణ శాసనం రాసేందుకు రంగం సిద్ధం చేసింది. మేడిగడ్డను నిండు గోదావరిలో నిలువునా ముంచేసే ఇచ్చంపల్లికి రేవంత్ సర్కార్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. విచిత్రమేంటంటే కేంద్రం పెట్టిన ప్రతిపాదనపై బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మొత్తానికి బనకచర్ల పేరుతో కింద ఏపీ, కావేరీ కథ చెప్పి పైన కేంద్రం ఎత్తుకుపోతే గోదావరి నీళ్లు లేక తెలంగాణ గోసపడుతున్నది. తెలంగాణకు ఆయుపట్టు లాంటి మేడిగడ్డ బరాజుకు మరణ శాసనం లిఖించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఇచ్చంపల్లి బరాజు నిర్మాణానికి ఎన్డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. రాష్ట్రాల కన్సల్టేషన్ మీటింగ్ లో ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ఇచ్చంపల్లి ప్రాజెక్టును వ్యతిరేకించిన ఏపీ కూడా అందుకు తాజాగా అంగీకారం తెలపడం కుట్రలను బయట పెడుతోంది. కాగా జీసీ లింక్ ప్రాజెక్టుపై బేసిన్లోని అన్ని రాష్ట్రాలతో 6వ కన్సల్టెన్సీ మీటింగ్ ను ఎన్డబ్ల్యూడీఏ టాస్క్ ఫోర్స్ కమిటీ, సిడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో శుక్రవారం ఉదయం జలసౌదాలో నిర్వహించారు. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అధికారులు నేరుగా ఈ సమావేశానికి హాజరు కాగా మహారాష్ట్ర, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల అధికారులు హైబ్రిడ్ మోడ్ లో పాల్గొన్నారు. ఒడిశా, మధ్యప్రదేశ్ అధికారులు హాజరు కాలేదు. ఈ భేటీలో జీసీ లింకుపై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుపై రాష్ట్రాలు లేవనెత్తనున్న సాంకేతిక అంశాలపై చర్చించారు. ఇచ్చంపల్లి బరాజ్తో మేడిగడ్డ బరాజ్కు తీవ్ర ముప్పు వాటిల్లనున్నప్పటికీ కేంద్రం ప్రతిపాదనలకు కాంగ్రెస్ సర్కార్ అంగీకారం తెలిపింది. ఇచ్చంపల్లి నుంచి జీసీ లింకును చేపట్టేందుకు అంగీకరించారు. మళ్లించే 148 టీఎంసీల జలాల్లో తెలంగాణకు 27% అంటే కేవలం 45 టీఎంసీలే కేటాయించారని, అవి సరిపోవని 50% అనగా 74 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీసీ లింక్ లో ఇచ్చే వాటాతో పాటు రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు ఇచ్చంపల్లి నుంచి 200 టీఎంసీల వరద జలాలను వాడుకునేలా అనుమతినివ్వాలని తెలంగాణ కోరింది. ఇచ్చంపల్లి వద్ద బరాజు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. పోలవరం నుంచే గోదావరి, కావేరీ లింకును చేపట్టే ప్రతిపాదనలకు కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ప్రాజెక్టు ద్వారా జల విద్యుత్ ఉత్పత్తితో పాటు 4 లక్షల హెక్టార్లకు సాగునీటిని తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకుంటామని తేల్చి చెప్పారు. మొత్తంగా ట్రిబ్యునల్ అవార్డు మేరకు తమ వాటా నీటిని తాము వినియోగించుకుంటామని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. జీసీ లింకులో తమకు భాగం చేయవద్దని కర్ణాటక తేల్చి చెప్పింది. గోదావరి జలాల మళ్లింపును ఒప్పుకోబోమని ఛత్తీస్గఢ్ స్పష్టం చేసింది. అటు ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరి నుంచి కృష్ణాకు తరలించే జలాల్లో ఎక్కువ వాటా తమకే ఇవ్వాలని మహారాష్ట్ర డిమాండ్ చేసింది. ఇప్పటికే జీసీ లింక్ ప్రాజెక్టుకు తమిళనాడు, పుదుచ్చేరి అంగీకారం తెలిపాయి. మరోవైపు ఒడిశా, మధ్యప్రదేశ్ సమావేశానికి దూరంగా ఉన్నాయి. జీసీ లింక్ ప్రాజెక్టుపై రాష్ట్రాల అభిప్రాయాలు, అభ్యంతరాలన్నింటినీ ఎన్డబ్ల్యూడీఏ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ అతుల్ జైన్ దాదాపుగా తోసిపుచ్చారు. తెలంగాణ కోరిన మేరకు మళ్లింపు జలాల్లో 50% వాటా ఇవ్వడం కుదరదని కరాఖండిగా చెప్పారు. అన్ని రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్న ఇంట్రాలింక్ ప్రాజెక్టులను తోసిపుచ్చారు. జీసీ లింక్ ప్రాజెక్టు అంగీకారం తెలపాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే అన్ని రాష్ట్రాలతో మరోసారి కన్సల్టేషన్ మీటింగ్ నిర్వహించనున్నట్లు అతుల్ జైన్ వెల్లడించారు. రేవంత్ సర్కార్ బాబు కోసం బనకచర్లకు, మోదీ కొరకు ఇచ్చంపల్లిపై సై అంటూ తెలంగాణ నోట్లో మట్టి కొడుతోందని మేధావులు, నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చంపల్లికి అంగీకారం తెలపడం మేడిగడ్డకు మరణ శాసనమేనన్న ఆందోళన చెందుతున్నారు. ఇచ్చంపల్లి పూర్తయితే మేడిగడ్డకు బరాజు బొండిగా పిసికినట్లేనని స్పష్టం చేస్తున్నారు. ఇది రేవంత్ సర్కార్ జల కాళేశ్వరాన్ని రాస్తున్న మరణ శాసనమని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న
మరో చారిత్రక ద్రోహమని మేధావులు నిపుణులు భగ్గుమంటున్నారు.